ఒక దేశం నడిపించబడడానికి ఒక రాజ్యాంగం అనేది లేదా ఒక చట్టం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ చట్టము ప్రపంచ చరిత్రలో చట్టాలు చాలా రకాలుగా ఉన్నాయి. రాజుల చట్టాలు వేరు, రాజరికపు చట్టాలు వేరు, మన దేశం లాంటి చట్టాలు కూడా వేరు. అయితే చట్టము ప్రతివానికి కొంత స్వేచ్ఛనిస్తుంది. అదే చట్టము ప్రతివానికి శిక్షను కూడా ఇస్తుంది. ఈ లెక్కలో చట్టము దేశానికి ఎంతో ప్రాముఖ్యమైనది. చట్టం కింద మనుషులందరూ సమానమే. డబ్బు, కులము, పదవి, అధికారము ఏది కూడా ఎక్కువ కాదు. మనము దేవుని యొక్క వాక్యములో నుంచి చూసినట్లయితే బైబిల్ కూడా 2 రాజ్యాలను గురించి చెప్తూ ఉన్నది. మొదటి రాజ్యం లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఒక రాజ్యం కనపడుతుంది. అది ఏ రాజ్యము అనంటే ఆయన రాజ్యం. ఎవరు ఆయన అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించి మనకు తెలుసు, ఆయన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని రాజ్యమును గురించి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రెండవది చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఇక రెండవ భాగం కనపడుతుంది. అవేంటనంటే ఈ లోక రాజ్యములు. అంటే రాజ్యాలు ఎన్ని చెప్పండి? 2. ఒకటి దేవుని రాజ్యము, 2 ఈ లోక రాజ్యములు. దేవుని రాజ్యం ఒకటే, కానీ ఈ లోకములో ఎన్నో రాజ్యాలు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎన్నో దేశాలు ఉన్నాయి. పరలోక రాజ్యము ఆత్మ సంబంధమైనది, ఈ లోక రాజ్యములు భూ సంబంధమైనవి. అయితే ఈ లోక రాజ్యములకు ఏ రీతిగా చట్టము, ఆజ్ఞ, దేశాన్ని నడిపించేటువంటి ఆ యొక్క నమూనా ఎలా ఉంటూ ఉన్నదో, దేవుని రాజ్యమునకు కూడా చట్టము ఉంది. దేవుని రాజ్యమునకు కూడా ఆజ్ఞలు ఉన్నాయి. మరి వివిధ దేశాల్లో ప్రతి చోట చట్టము సరిగా పనిచేస్తుందా అని అంటే ఈరోజు కూడా చాలామంది హృదయాల్లో నిరాశ మిగులుతుంది. చట్టము పని చేయట్లేదు. కానీ దేవుడిచ్చిన చట్టం అలాంటిది కాదు, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ చట్టము అందరి పక్షాన పనిచేస్తుంది. ఆ చట్టమునకు పక్షపాతము లేదు. కాబట్టి ఈ సంగతిని గురించి మనం చూస్తాం. దేవుని రాజ్యమును గురించి ఒక మాట మనము చదువుకున్న తర్వాత మన వాక్య ధ్యాన భాగంలోనికి ముందుకు వెళ్తాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. 37-38లో ఏమని రాస్తుంది? అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజుని. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. కాబట్టి ఈ భాగంలో నుంచి మనం చూస్తున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అని అంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఏంటిది? పరసంబంధమైనది. ఆయన రాజ్యము పరసంబంధమైనది. ఒకవేళ నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే దాని కొరకు నా సేవకులు పోరాడేవారు. కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నేను రాజుని. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును. అంటే
సత్య సంబంధి అయినటువంటి వ్యక్తితో దేవుని రాజ్యం ఉంటూ ఉన్నది. నిత్యత్వంలో పరలోకములో ఆయన రాజ్యము అగుపడుతున్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో నుంచి మనం చూస్తున్నటువంటి మాట, దేవుని రాజ్యము తర్వాత ఈ లోక రాజ్యము. మరి రాజ్యమునకు చట్టం లేకపోతే, రాజ్యమునకు విలువలు లేకపోతే, రాజ్యమునకు నియమ నిబంధనలు లేకపోతే ఆ రాజ్యము నిలవదు, ఆ రాజ్యము ముందుకు కొనసాగదు. అందుకే ఒక రాజ్యం నిలబడడానికి, ఒక రాజ్యం ముందుకు కొనసాగడానికి ఆ రాజ్యమునకు విలువలు, ఆ రాజ్యమునకు కొన్ని కట్టడలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రియులారా, అందుకని ప్రభు యొక్క రాజ్యమును గూర్చి ఆయన పరిచయం చేసినప్పుడు, ఆయన రాజ్యములో మనం ముందు కొనసాగుటకు దేవుడు కొన్ని ఆజ్ఞలను మనకిచ్చాడు. ఎవరైతే దేవుని రాజ్య వారసులుగా ఉండాలి అని అనుకుంటారో, ఎవరైతే దేవుని రాజ్య వారసులుగా కొనసాగాలి అని అనుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించకపోతే చట్టం చెబుతున్న మాట ఏంటనంటే శిక్ష ఉంది. ఏముంది చెప్పండి? శిక్ష ఉంది. ఈ మాట చెప్తంతోటనే ప్రభు యొక్క ఆజ్ఞల గురించి మనం ఎంతో భారముగా ఆలోచిస్తాం. కాబట్టి మానవుడికి అది అలవాటైపోయింది. తప్పిపోవడం, దేవునికి దూరం అయిపోవడం, దేవుని మీద నుంచి హృదయంను తొలగించుకోవడం అలవాటైపోయింది. ఇలాంటి పరిస్థితిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రాజ్యమును స్థాపించుట కొరకై ఈ లోకమునకు వచ్చినాడు. కొలసీలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసేను. ఇక్కడ మనం చూస్తున్న మాట, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి. ఎక్కడి నుంచి వచ్చింది అంధకార సంబంధమైనటువంటి అధికారము? మనకు బాగా తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటి అని అంటే, వాయుమండల సంబంధమైన అధిపతి అంటే అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి అంటే క్రీస్తు విరోధ ఆత్మ, దేవునికి విరోధమైన ఆత్మ. మనకు బాగా తెలుసు, త్రోసివేయబడిన దూతలు, సాతాను, అపవాది అని మనం పిలుస్తాం. ఇప్పుడు దేవునికి విరోధమైన రాజ్యమును వాడు కట్టుచున్నాడు. ఎలా? దేవునికి మనలను వ్యతిరేకులుగా చేసి, దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా చేసి, దేవుని ఆజ్ఞను మీరేవారుగా చేసి తన రాజ్యమును కట్టుకుంటున్నాడు. కానీ దేవుడు ఈ అంధకార, చూడండి కొలసీలకు రాసిన పత్రిక ఏం చదివినాం? ఆ అంధకార సంబంధమైన అధికారం, పాపం చేయుటను బట్టి, దేవుని ఆజ్ఞను మీరుటను బట్టి మనం అంధకార సంబంధమైన అధికారంలోనికి వెళ్ళిపోయినాం. అందుకనే ప్రతి తుచ్చమైన కార్యమును, ప్రతి అవమానకరమైన కార్యమును మనం చేస్తూ వస్తున్నాం. చూడండి, కొన్ని నీతి కలిగిన గుంపులను మనం పరిశోధిస్తే, కొన్ని గుంపుల్లో బూతులు తిట్టుట కూడా పాపము కాదు. బూతులు తిట్టే వాళ్ళకి ఎంత ప్రమోషన్ ఉంటుందంటే అంత ప్రమోషన్ ఉంటుంది. వాళ్ళ నీతి అది. ఇంకా కొన్ని నీతి కలిగిన గుంపులు ఉంటాయి, వాటిలో చంపిన తప్పు కాదు, వాళ్ళ నీతి అది. కానీ దేవుని యొక్క రాజ్యములో అవి ఏవి కనబడవు. దేవుని యొక్క రాజ్యంలో అలాంటివి ఏవి కనబడవు. కాబట్టి ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారం, ఆ అధికారంలో నుంచి ప్రభు మనలను విడిపించి మనలను ఎలా చేశాడు చెప్పండి? కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. దాని కొరకు మన శ్రమంతటిని భరించాడు, మన శిక్ష అంతటిని భరించాడు, మన యొక్క బాధలన్నిటినీ భరించాడు. ఆయన వాటన్నిటినీ తన మీద వేసుకుని ఆ మరణపు ముళ్ళును విరిచి మనలను తన రాజ్య వారసులుగా చేశాడు.
ఇప్పుడు ఆయన రాజ్యంలోనికి వచ్చిన మనకి ఏమన్నాయి చెప్పండి? ఆయన రాజ్య కట్టడ ఉంది, ఆయన రాజ్య ఆజ్ఞలు ఉన్నాయి, వాటికి మనం వారసులం. ఎప్పుడైతే మరలా మనము ఆయన ఆజ్ఞలకు కట్టడలకు అవిధేయత చూపిస్తామో, ఆయన రాజ్యమునకు వ్యతిరేకంగా ఉంటామో, అప్పుడు మరలా మనం దేంట్లోనికి వెళ్ళిపోతాం చెప్పండి? అంధకార సంబంధమైన అధికారంలోనికి వెళ్ళిపోతాం. దేవుడు అక్కడి నుంచే మనల్ని విడిపించాడు. మొదటి మానవుడు మహిమ కలిగిన దేవుని రాజ్యములో ఎంతో శ్రేష్టమైనటువంటి స్థలంలో ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే దేవునికి విరోధంగా దేవుడు వద్దన్నది, దేవుడు చేయొద్దన్నది, దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరాడు. ఆజ్ఞ మీరడం చాలా సులువు ప్రియుడా. దేవుడు ప్రేమించి తన రాజ్యంలో మనల్ని చేర్చుకున్నటకు అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి శ్రేష్టమైన దేవుని యొక్క ఆజ్ఞలను, వాక్యమును దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ రెండు సంగతులను బట్టి దేవుని ఆరాధన చేసి ఆయన నామాన్ని ఘనపరుద్దాం. దయచేసి